అయినది. ఆ భోజాంగన యొక్క భర్త యొక్క కుటుంబమును గాంధారము నుండి వెడలగొట్టిన వాడను. అప్పటికి నీది పసి మనస్సు. ఆ మనస్సు మీద ఆమె నృత్యము చేశాను. ఇంతకు నా కచ్చట దుర్గాధిపతుల వలన బాధ ఎక్కువయ్యను. నా కూతురు లేదు, నేటికి కొడుకు కలిగినాడు. ఇప్పుడు కొడుకును వాంఛించుచున్నాను. నాడు కూతురు పుట్టవలేనని ఉండేడిది. మాకు అట్లే ఉండేడిది, మామకు అట్లే ఉండేడిది. చివరకు మా కోరిక, ఇద్దరి కోరికలు ఫలించినట్లు నీవు పుట్టితివి. నీవు పుట్టినప్పుడు వచ్చి తినే. నీకు 10 ఏండ్లు వచ్చే వరకు వచ్చుచునే ఉంటుంది. 10 మంది రాకుమారుల జాతకములను పరిశీలించి తిని, వారి పరాక్రమములను చూచి, వారి ప్రతిభను గూర్చి, ఎవడు సామ్రాజ్య నిర్మాత అగునో వానికి నిన్నిచ్చి పెళ్లి చేయనించితిని. నీకు 10 ఏండ్లు వచ్చినవి. నేను ఈ 10 ఏండ్లును వచ్చుటకు వీలు లేకపోయాను. ఓసి స్వయంప్రభ, నీ తండ్రి మూర్ధాభిషిక్తుడైన రాజు, నేను మూర్ధాభిషిక్తుడను. ఇప్పుడు నా వయస్సెంత ఉండును? నా 67వ సంవత్సరం జరుగుచున్నదో దాటినదో. నా కొడుకునకేడాది వెళ్ళినది. వానికి నా తండ్రి పేరు పెట్టి తిని. అతని పేరు గోనంద మహారాజు. కొన్ని రాజ్యకారణముల చేత నేను నిన్ను చూచుటకు వచ్చుట పడినది కాదు. ఈ లోపుగా ఈ మార్పు జరిగినది. ఆ ద్వారకలోని జనులు, ఆ రేపల్లెలోని జనులు మూర్ఖులో, కుత్సితులో ఇది ఎచటనైనా ఉన్నదా? ఒకడు భగవంతుడగుట ఏమి, మానవులలో కొందరియందు విశిష్ట లక్షణములు ఉండును. వారధికముగా భాషింతురు. అంత మాత్రమున వారు భగవంతులా? అయినచో నేనెంతమంది భగవంతులు ఉండవలెను? నేనొక్కటి చెప్పేదను విను. కొందరు దుర్నీతి పరులు, కీర్తియందధికాశ కలవారు, లోక ప్రతారకులు ఉందురు. ఒకడు గాయకుడు. వాడు కొంతవరకు మంచి గాయకుడే. వానికి తనకు గల సంగీత విద్యా పాండిత్యము కంటే ప్రచార శక్తి ఎక్కువ ఉండును. ఏదో భగవద్దత్తమైన శక్తి చేత వాని సంగీత విద్యా పాండిత్యము లోక సామాన్యమైనదైనను, వాని శిష్యులకు వాని పాండిత్య ప్రతిభలు లోకాతీతములన్నట్లు భాషింపజేయగలిగి ఉండును. ఆ శిష్యుడు మూర్ఖులు, వివేచనాధ్యక్షులు కారు. వారు పోయి ఈ తమ గురువు భగవంతుడవతరించెనని ప్రచారము సాగింతురు. ఆ గురువు వెనక వేషము కట్టి, అభయముద్ర పట్టి తందనాలాడురు. లోకమును వంచెడి వారిట్లుందురు. ఒక్కొక్కప్పుడు కొందరు దుర్జనులు స్వార్థపరులై ఇట్టి వారిని సృష్టింతురు. ఎవనినో గొప్పవాడందురు. వాడు గొప్పవాడని ప్రచారము సాగింతురు. జనులు మరొకడు చెప్పిన దానిని విని గుడ్డిగా అనుసరించుటయే కాని విచారణాధ్యక్షులు కారు. వేదశాస్త్రములయందు నమ్మకములుండవలేను కాని తోడి మానవులు చెప్పిన వాని యందు నమ్మకం ఎందుకు? తానెంతటి వాడో వారు అటువంటి వారే. వివేచనములు లేని మూర్ఖులు గుడ్డి ఎద్దు చేన్లో పడ్డట్టు ప్రవర్తింతురు. ఒకడెవడో పర్వతమునెత్తి చిటికెన వేలు పైన నిలిపినాడు అని నలుగురు చెప్పిరి. వివేకి అయిన వాడి మాట నమ్మడు. శతాంధాః కూపం ప్రవిశంతి అని వాడు చెప్పెనని, వీడు చెప్పెనని వాడు విశ్వసింతురు. అయ్యో, కొండను పెగిలించుట ఎట్లు, పెళ్లగించుట కాదే, నేలమట్టముగా కోసినట్లు ఛేదించుట ఎట్లు ఛేదించెను? ఎట్లెత్తెను? చిటికెన వేల మీద నెట్లు తాల్చెను? అది అసంభవమైన విషయం. వాడెవడో చెప్పెనని, వీడెవడో నమ్మునని చూచిన వాడెవడు? ప్రతివాడును తనకెవడో చెప్పెనను గాని చూచిన వాడుండడు. లోకములో కింవదంతులు ఇట్లు సాగును. ఆధారము లేని మాటలు కొందరు కల్పిత్తురు. కొందరి కథ అది వృత్తి. ఈ ఆగడము రేపల్లలో బయలుదేరినది. 60 ఏండ్ల కింద బయలుదేరినది. పాలు పెరుగులమ్ముకొను గోపయువతులు దీనిని ఆరంభించి ఉందురని భావించవలసి వచ్చుచున్నట్లున్నది. ఇది మధురా నగరమునకు వ్యాపించెను. ఈ పుకార్లన్నీ ద్వారకకు చేరినవి. అచట ఒక పీఠము పెట్టినారు. 100 మందియో 125 మందియో తమ జీవితములు ఈ ప్రచారమునకు సాగించుచున్నారు. అంతకంటే విశేషము నాకు కనిపించుటలేదు. కవులు కొన్ని వ్రాయుదురు.
కథారమణీయత కొరకు కల్పించి వ్రాయుదురు. పఠిత యొక్క ఆనందము కొరకు కల్పింతురు. పసిపిల్ల ఉన్నది, బంగారు తల్లి అందురు. అది ముద్దుమాట. తల్లి తన ప్రేమాతిశయము వెల్లడించుటకు అట్లను. ఆ కూతురు బంగారము కాదు, అది గౌణమయమైన శబ్దము. కావ్యములందు కూడా ఇట్టి కల్పనలుండును. పాఠకుని చిత్తము లోకోత్తరమైన ఒక అనుభవమునకు సంపాదించుటకు రససాక్షాత్కారమునకు కలుగుటకు మహాకవులట్లు రాయుదురు. రస ప్రపంచకము వేరు, యథార్థ ప్రపంచకము వేరు. ఈ రెంటికిని ఎప్పుడు నోకొసగదు. దేనికదే, దీనికిదే, దానికిదే, దీనికదే. మీ కృష్ణుడు భగవంతుడైనచో కావచ్చును, నేను కాదనను. అయినచో అతడెట్టివాడు? విశిష్టమైన ఆనంద స్వరూపుడు. ఓసి స్వయంప్రభ, నీవు పసిపిల్లవు, నీకు తెలియదు. భగవంతుని ధ్యానింతురు కాని పెండ్లి ఆడుదురా. నీవు స్త్రీవి, వాడు పురుషుడు, అందుచేత పెండ్లి ఆడుదుననుకొంచున్నావు. పరాదేవత ఉన్నది, పార్వతి, దుర్గా, లలిత. ఒక పురుషుడు భక్తుడై దుర్గను పెండ్లి ఆడుదుననునా? కుంభుని లల్లట్లాడిరి, జగన్మాత చేత సంహరింపబడిరి. ఓరి దుర్జనుడా, నేను ధ్యేయురాలను, నాది ఆత్మ ప్రపంచకం. భార్యాభర్తలన్నది పాంచభౌతిక ప్రపంచక వ్యవహారం. దీనిని ఆధ్యాత్మిక ప్రపంచకము ప్రవేశపెట్టకూడని ఆమె వారిని సంహరించని. సరిగా ఒక స్త్రీయు అట్లే నారాయణుని యందు ధ్యానము ఉంచును, ఆయన యందు భక్తి కలిగి ఉండును. ఓ ఈ నారాయణుడా, నీవు నాకు భర్తవు, నేను నీకు భార్యను, నా యందు సంతానము కనుము అనినచో వాడు నిజముగా నారాయణుడైనచో దేవి కుంభలను చంపినట్లు చంపవలెను. దొంగ నారాయణుడైనచో పెళ్లి ఆడును, బిడ్డనలను కన్ను. ఈ స్త్రీ తన్ను తాను మోసగించుకొనును. భగవంతుడు ధ్యేయుడు కాని పెళ్లి చేసుకోతగినవాడు కాడు. మనము సుక్షత్రియులము, యాదవులు రాజ్యానర్హులు, పశుపాలకులు. ఎవరి మర్యాద వారదే. కలలు గనక నీవు కలిగితివి. నీవతనిని పెండ్లి ఆడినచో మామకు తలవంపు, నాకు తలవంపు. ఒక స్త్రీ తన యొక్క కామ ప్రవృత్తికి ప్రాధాన్యమిచ్చి బంధువులందరికీ తలంపు తెచ్చుట ఏమి న్యాయము? దానికి పుట్టగతులుండవు. వాడు పర్వతమెత్తును ఎట్లెత్తనో తెలియదు. భగవంతుడు సర్వసమర్థుడు. లోకదృష్ట్యా, ప్రకృతి గమన దృష్ట్యా అసంభవమైనది అనంత శక్తి సంపన్నుడైన లీలా వినోదియగు భగవంతుని యందు సంపన్నమగును అని వాదించినచో ఎట్లయినా వాదింపవచ్చును. నీవు స్త్రీవై పుట్టితివి, వాడు నిన్ను పురుషునిగా చేయవచ్చును. భగవంతుడు గిరులను పిండి కొట్టును మొదలైన మాటలు ఉత్ప్రేక్షలు. వాని యందు వాచ్య శక్తి తక్కువ, వ్యంగ్య శక్తి ఎక్కువ. భగవంతుడు సర్వసమర్థుడగుటకు చెప్పెడు మాటలే గాని భగవంతుడట్లు చేయగలడని గాని చేయునని గాని అర్థము కాదు. ఒక రుచ్యమైన పదార్థము తిందుము, స్వర్గమునకు బెత్తడనవుగా ఉన్నదని అందుము. అర్థమేమి? మిక్కిలి రుచిగా ఉన్నదని అర్థం. ఆ రుచి అనుభవించి మనం ఎట్టి ఆనందం అనుభవింతుమో ఆ ఆనందము స్వర్గమందలి ఆనందమునకు కొంచెము లొచ్చెమో అని అనుట. ఆ స్వర్గానందం ఎట్టిదో మనకు తెలియదు. ఆ ఆనందమును గురించి మనము కల్పించుకుంటిమి. ఆ ఎరుగని దానితో ఎరిగిన దీని యొక్క పోలిక తెచ్చి అతిశయమును చెప్పుట. దీని పేరు అతిశయోక్తి. ఆ పర్వతం ఆకాశమంత ఎత్తున్నది. ఈ మాటకు అర్థము లేదు. భూమి మీద అంగుళములో శతాంశము మొదలు పెట్టి ఆకాశమే ఉన్నది. ఆ ఆకాశం ఎంత విశాలమైనదో తెలిసిన వాడు లేడు. కనుక పిచ్చిపిల్ల, భోజాంగన చెప్పిన మాటలకు మోసపోకు. ఆమెయు అట్టివారను మూర్ఖులైన కావలేను, లేనిచో కృష్ణుడు పన్నిన వ్యూహములోని భాగములైన కావలేను. ఆ కృష్ణుడు నేటివాడు కాదు. పాండవులలోని ధర్మరాజు కంటే కొన్ని నెలలు తక్కువ వాడట. ఆ ధర్మరాజు వయస్సెంతో నీకు తెలియనా? 60 ఏండ్లకు తక్కువ ఉండదు. ఇతని వయస్సు అంతే. అతనికి సగమై ఆయుర్దాయము గడిచిపోయినది. లోకములో సామెత ఉన్నదే, తాత పెళ్లి చేసుకుందువా అనగా నాకెవరిత్తురన్నాడట. ఆ వయసులో ఉన్నాడు కృష్ణుడు. ముసలికోతి వచ్చి
ముసలి కోతి పచ్చి కాయను కొరికినట్లు నీవు వానిని ప్రేమించినచో వానికేమి? మహారాజు కద్దుకొని చేసుకొనును, చివరకు కాళ్లతో మట్టగించును. ఆ కృష్ణుని కొన్ని కథలు నేనును విన్నాను. భగవంతుడన్నచో ఒక్క రామచంద్రుడే భగవంతుడు. ఆయన ఏకపత్ని వ్రతుడు, వైదేహి భర్త, జానకి మనోహరుడు. నేను భగవంతుడను. ఓ అందికత్తియలారా, మీరు వచ్చి నన్ను పెళ్లి చేసుకునుడు అని ఆయన చెప్పలేదు. ఈ కుజనుడు చెప్పుచున్నాడు. నిజానికి కృష్ణుడు కూడా చెప్పుటలేదేమో. అతడిది వరకన్న భార్యలతోనే మగుచున్నాడు. ఒక మహాపురుషుడు, ఒక అధికారి రాజో ఉండగా వాని అనుగ్రహము సంపాదించుటకు సేవకులు వాని దుర్వ్యసనములలోనికి దింపిరి. ఇంద్రియ నిగ్రహము లేని వారు చెడిపోయి స్త్రీలలో విచిత్రమైన ప్రకృతులు గలవారుందు. ఈ భోజాంగనకు మనసులో కృష్ణుని మీద అనురాగం ఉండి ఉండును. ఆ 4 వంశముల నడుమ సోదర భావమును. ఈమె ఆ కృష్ణునకు వరసకు చెల్లెలో పినతల్లియో అగును. ఈమె కామభావం ఎట్లు తీరును? ఒక రాజకుమార్తెను, ఒక సౌందర్యవతిని వానికి సంధానపరిచి తాను తృప్తి పడినందుకు ప్రయత్నించుచున్నది. నా మాట వినుము. ఇట్లు మేనబావ 10 దినముల మీద బోధింపగా స్వయంప్రభ ఇట్లనను, నేను కృష్ణుని భార్యననగా వేరొక రాజకుమారిని పెళ్లి ఆడినట్లు పెళ్లి ఆడుదునని కాదు. ఎవరిని పెళ్లి ఆడను. యోగులు సమాధి స్థితులై ఆత్మారాముని దర్శింతురు. నాకట్టి స్థితి లేదు. భగవత్ కీర్తనలు చేయుదును, ఆయన లీలలు పాడుదును, అతనికి అంకితముగా బ్రతుకుదును. తుచ్చములైన ఈ ఇంద్రియముల యందలి లోలత్వము నాకు నచ్చుటలేదు. నేను కామశాస్త్రమును చదివి తిని, అది అంతయు ఒక తుచ్చ వ్యవహారం, పశువులు చేయదగిన వ్యవహారం. చీచి, నాకు దాని యందు విరక్తి కలిగినది.